చేడిచావు కనుక నేను వచ్చిన తర్వాత ఉత్తరం ఓపెన్ చేసాను, నువ్వు చదువు అన్నట్ట. ఏమండి మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావడం. ఆయన డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ అనమాట, అందువల్ల ఎవరికి అర్థం కాదు. డాక్టర్ గారి చేతి రాత డాక్టర్ గారికి అర్థమవుతుంది అనమాట. అలా మూడో ఆవిడ ఏంటంటే, మీరు నాకు ఎప్పుడు ఉత్తరం రాయకండి ఇక్కడ ఊరిని, మీ ఊళ్ళో వాళ్ళ మీరు చదువుతారని కాదు, మీరు ఉత్తరం రాశారంటే మీరేం చదవలేరు కాబట్టి ఆ ఉత్తరం నాకు మీకే అర్థం కాదు, నాకేమర్థం అవుతుందో అప్పుడు నాకు ఉత్తరమే రాయకండి మీరు అని. పాపం ఇప్పుడే అమ్మవారు అటువంటి ఉత్తరం రాయలేదు, చాలా చక్కగా కృష్ణ భగవానుడికి ఎన్నో విషయాలతో రాసి, నీవే నా పతి వంటి నిన్నే నమ్ముకుంటి నిరపరాధిని నాయక. అమ్మవారు ఉత్తరం రాసి గురువు గారికి ఇచ్చింది. గురువు గారికి ఇచ్చి, గురువుగారు కృష్ణ దర్శనం చేసి రండి, నన్ను ఉద్ధరించండి అని గురువు గారికి నమస్కారం చేసింది. సెలవు తీసుకున్నాడు ఆయన శిష్యురాల దగ్గర. నేను వెళ్ళను అని అనలేదు, ముసలివాడిని అనలేదు, కారణాలు చెప్పలేదు. కార్యసిద్ధికై ప్రయాణం అయిపోయాడు ఆయన. కృష్ణ దర్శనం చేయబోతున్నాను అన్నటువంటి ఆనందం ఆయన మనస్సులో పొంగి పొరలిపోతూ ఉండగా మహానుభావుడు తిన్నగా ప్రయాణం అయిపోయాడండి. ఆయన ఎక్కడికి ప్రయాణం అయిపోయాడు? ద్వారకా నగరానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నట్టు మహానుభావుడు. శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ వాసుదేవ భగవానికి ఏడు
ప్రయాణం అంటే సులభమా? నడకయే కాళ్ళే వాహనం. ఎటువంటి వాహనము లేదు కదా పాపం. మరి ఆ కాలంలో పొడవకు నొడ్డులందెగబారుచు లోతున గడల కందక కెరటముల నిండ పెట్టు హోరు పెట్టు దొంగ ఏళ్ల వేదన ప్రాణమున చిక్కబెట్టి. కొన్ని ఏళ్ళున్నాయట, దొంగ ఏరు అని ఉంటాయట. అది ఏరులాగా కనిపించదు, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏరు వచ్చేస్తుంది చుట్టూ. దాన్ని దొంగ ఏరు అని వార్త. అటువంటి వాటి కాలపడకుండా ఎత్తైన కొండలన్నీ కూడా ఎక్కి దిగుతూ బాటసారులందరూ కూడా ప్రసాదవనంత పెడతారు భోజనం చేస్తూ, ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ తాగుతూ నిరంతరము కృష్ణనామ ధ్యానం చేస్తూ మహానుభావుడు చుట్టూ సముద్రం మధ్యలో విశ్వకర్మ కట్టినటువంటి ద్వారకానగరం, అపర స్వర్గం ఎలా అయితే ఉంటుందో అటువంటి ద్వారకానగరంలోనికి మహానుభావుడైనటువంటి గురువు గారు ఈ అగ్నిజ్యోతుల వారు రుక్మిణి అమ్మవారి యొక్క సందేశాన్ని పట్టుకుని ఆమె ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుని ద్వారకానగరంలో అడుగుపెట్టారు. రుక్మిణి వల్లభ కృష్ణ పరమాత్మకు పెడుతూ ఉన్నారట. ఎక్కడ చూసిన ఆకాశాన్నంటేటువంటి మందిరాలు. ప్రతి ఒక్క మానవుడు పౌరుడు కూడా కుబేరుడితో సమానమైన వైభవాన్ని కలిగిన వాడు. దారిద్ర్యంతో ఉన్నవాడు లేరు, దుఃఖంతో ఉన్నటువంటి వాడు లేరు, ఆవేదనతో ఉన్నటువంటి వాడు లేరు, పిల్లలు లేనటువంటి వారు లేరు, ఆలు మగలు కాని వారు ఎవ్వరు ఒంటరిగా ఉన్నవాడు లేరు. ఎంత భాగ్యవంతమైన పరిపాలన. ఆ కృష్ణుడి యొక్క రాజ్యాన్ని చూస్తూ పెడుతుంటే అవ్వలందరూ కూడా మనవలకి కృష్ణుడి యొక్క కథలను చెప్తూ ఉన్నారు. ఒకసారి కృష్ణ భగవానుడు 3 రోజుల 3 సంవత్సరాల యొక్క పిల్లవాడు, వాళ్ళమ్మ అందరూ కూడా అమ్మ మీ నల్లవాడు ఏం చేస్తున్నాడమ్మా? చాలా బాగుందమ్మా, వాడికి ఏం పేరు లేదా? అందరూ కలిపి నల్లనివాడు అంటున్నారే, మీరు అన్నారులే బాగా తెల్లని పిల్లలందరినీ కూడా, మా వాడిని నల్లనివాడు అని అంటారా అని కోపం వచ్చిందండి ఈవిడికి. అమ్మ పోనీ లేవే, తెల్లగా నన్ను చేసే మార్గం ఏదైనా ఉందేమో చూడవే అని అన్నట్టు వాళ్ళమని. అవును రోయ్, బాగా చెప్పావు రోయ్ కృష్ణ అని వెంటనే 1 కేజీ సున్నుపిండి మంచి నూనె తీసుకొచ్చి తెల్లారితే పుట్టినరోజని 3 గంటలకు లేపి ఆయన్ని కూర్చోబెట్టి, అమ్మ నువ్వేం కష్టపడింది, ఇంకా తెల్లగా అవనేమోలేదు, వదిలేవి నన్ను అన్నట్టు 1 గంట సేపు నలుగు పెట్టించుకున్న తర్వాత నాకు తృప్తి కలిగేంత వరకు ఈ నలుగు తప్పదు నీకు అందించాడు. మొత్తం మీద నలుగు పెట్టి స్నానం చేయించి పట్టు వస్త్రాలను కట్టి ముత్యాల దండలేసింది. తెల్లవాడికి ముత్యాలు ఎందుకే అని కొంచెం ఏమైనా బాగా కనబడతామని నీకే అర్థమైంది కొడుకుతాలని వాడు కాదని. అందువల్ల ఆయన అలా తయారు చేసి గుమ్మల్లో కూర్చోబెట్టి అందరూ వస్తూ ఉంటారు ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి నాయన నీకు అని. ఒక్కరు కూడా రాలేదు, ఒక్కడు కూడా రాలేదు. కృష్ణుడు పాపం వచ్చినట్టు తెల్లవారుజామున ఇతరులే కూర్చోబెట్టి తయారు చేసింది. ఎవరు రాలేదు నా కోసం అనుకుంటుంటే వచ్చినట్టండి ఈ లోపల ఓ జీవుడు దాని భాగ్యం పండించిందండి. ఎవరు వచ్చిందండి? చిన్న బుల్లి పంది గారు వచ్చిందండి. అక్కడికి వరాహం గుర్రు అంటే వచ్చింది. అది కాస్త వెరీ గుడ్, నువ్వు నాతో ఆడుకోవడానికి వచ్చావు ప్రియమిత్రమా, నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్తా అక్కడికి తీసుకుని వెళ్తానే, ఒక్కళ్ళు కూడా నా కోసం రాలేదు ఇంతవరకు అన్నాడు ఆయన. అన్న తరువాత తిన్నగా పంది కాస్త తీసుకుని వెళ్ళింట. ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే బురదముడిలోకి తీసుకెళ్ళింది. దానితో పాటు ఈయన కూడా తిన్నగా మురిగిపోయాడు. ఈయన చేతులతో వస్తున్నాడు బురద, అది ముట్టెతోటి వస్తుంది బురద. ఆహా, జీవుడు దేవుడు ఎంత బాగున్నారో బురదల్లో బాగా. అలా అయిన తర్వాత ఆడుకున్న తర్వాత కృష్ణుడి పాదాలను చుమ్మించిందిట. కృష్ణ ప్రభో ధన్యురాలనైపోయాను, ఇంకొక జన్మనెత్తాల్సిన అవసరం లేదు స్వామి అని. అది ధన్యురాలైపోయింది. ఈలోపల వాడు వచ్చింది, ఒరే కృష్ణ ఎక్కడున్నావురా తెల్లని వాడా అని. ఇక్కడే చూడు నల్లగా ఉన్నానన్నట్టు. ఇదేమిట్రా ఇంత కష్టపడి చేసా మేకప్ అంతా కూడా పాడు చేసావు కుదరాలైనా, ఏమిటి అవతారం అని. అయ్యయ్యో 10తో ఆడుతున్నావురా, పిల్లలతో ఆడుకోబట్టి నువ్వు 10తో ఆడుతున్నావు ఏమిట్రా అయినా. ఏం చేయమంటావు, ఎవరు రాలేదు. ఏమిట్రా ఎవరైనా పిల్లలతో ఆడుకుంటారు, గోవులతో ఆడుకుంటారు, 10తో ఎవరైనా ఆడుకుంటాడు రానిలాగా. పూర్వజన్మలో మనం అదేనమ్మా, పూర్వజన్మలో వరహావతారమే మంది, ఆనాటి అనుభవం ఈనాటిదమ్మా. అందువల్ల ఈ వరహంతో అటువంటి ఆది వరాహమూర్తి అయినటువంటి కృష్ణ భగవానుడు మనలను రక్షించుగాక అంటారు లీలాసుకులు శ్రీకృష్ణ నామృతంలో. జై శ్రీమద్ రమారమణ గోవింద. అటువంటి కృష్ణుడు లీలలన్నీ కూడా చెప్తూ ఉంటే విని పొంగిపోతున్నట్టు ఆయన. పొంగిపోతూ తిన్నగా ఆ స్వామివారు ఉన్నటువంటి మందిరం దగ్గరకు వెళ్ళాడు. విదర్భ పట్టణం నుంచి దూత వచ్చారన్నటువంటి వార్త కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడు వస్తున్నట్టండి, 4 మెట్లు ఒక మెట్టుగా దిగి వచ్చేస్తున్నట్టయినా ఆ ఎదురుగా వచ్చి గురువుగారిని అంత దూరం నుంచి చూశాడు అగ్నిజ్యోతుల వారిని. ఆ కృష్ణ సౌందర్యాన్ని చూసి ఇలా పరవశుడైపోతున్నట్ట. అన్నానే ధన్యుడా
ఒక్కసారి సాయి మందిరంలో కొద్దాం అందరం ద్వారకామాయిలో కొద్దాం. ద్వారకా నగరంలో నుండి ద్వారకామాయిలో కొద్దాం ఒకసారి. శ్రీ గోపాలకృష్ణ భగవానికి, శ్రీకృష్ణ పరమాత్మకు. వాళ్ళంత దూరాన చూసేటప్పుడు ఓ కృష్ణ, ఎన్నో చదువులు చదివితేనే నీ దర్శన భాగ్యం లభిస్తుందయ్యా. మా రుక్మిణి అమ్మ దయ వల్ల నీ దర్శన భాగ్యం కలిగింది కృష్ణ. నేను ధరింపబడ్డా వాసురముగా కరిరాజును బ్రోచేన వాసుదేవుడవు నీవు కదా. కృష్ణ పరమాత్ముని అలా చూచి పొంగిపోయాడు ఆయన. వచ్చి కృష్ణయ్య వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేయబోయాట. కృష్ణుడి పాదాలకి మహానుభావుడు గురువుగారు నమస్కారం చేయబోతుంటే, నేనంత దేవుడినైనా కూడా నాకన్నా ముందుగా మీరే పుట్టారు. నేను దేవుడినే కాదని అనలేదు, కానీ ఏంటంటే ఆ దేవుడి కన్నా ముందుగా గురువు పుట్టాడు. అస్మద్ గురువు పుట్టాడు నమః అని ఆ గురువు గారికి పాదాలకు నమస్కారం చేసి రండి రండి అని చెప్పి విదర్భ నుండి వచ్చిన రాయబారి. అప్పటికే రుక్మిణీదేవి యొక్క గుణాన్ని గురించి, సౌందర్యాన్ని గురించి విని ఉన్నాడు కృష్ణుడు. వెళ్ళాడితే పట్టపురాణిగా రుక్మిణీదేవి. అందువల్ల వెనువెంటనే ఆ కృష్ణ భగవానుడు మంచి విడిని ఇచ్చి లక్ష్మీదేవి పంపినటువంటి రాయబారి. గౌరవం ఎక్కడి వాళ్ళో తెలుసా అండి? వారు ఎక్కడి నుంచి వచ్చారో దానికి గౌరవం ఇవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చారు వారు? సిరి అమ్మవారి దగ్గర నుంచి వచ్చారు, మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి వచ్చారు. ఆవిడ కనుక కోపం వచ్చే పని చేసిందంటే హరిని కూడా వదిలేస్తుంది. ఆవిడ సిరికి కోపం వచ్చిందంటే ఏం చేస్తుందండి? ఇంట్లో ఇల్లాలి ఒక్కసారి కోపం వచ్చిందంటే సార్ ఇంకేం హరిగారు ఏమైపోతారు? ఇంట్లో ఉన్నటువంటి భర్త గారు అందరూ కూడా అసలు ఎందుకే ఊరికే అనవసరంగా కోపడుతున్నావు, ఊరికి సర్దుకోరు కానీ ఏంటా పిచ్చి కోపం అది నువ్వు వాగు అని అంటూ ఉంటారన్నమాట. ఇంట్లో ఇల్లాలి గృహలక్ష్మి కదా ఆవిడ. అందువల్ల మహాలక్ష్మి అమ్మవారు పంపినటువంటి రాయబారి ఆయనను ఎంత బాగా ఆరాధించాడంటే, కృష్ణయ్య పూజించాడు అంటే భగవంతుడిని పూజించినట్టుగా పూజించాడండి. ఆయన మంచిగా విశ్రాంతి తీసుకున్న తరువాత ఆయన దగ్గరకు వచ్చాడనమాట. వచ్చి గురువుగారు ఎలా ఉన్నారు అంటూ కాళ్ళకు నమస్కారం చేశాడంటే, ఊరకే రారే మహానుభావులు, మీ విదర్భ పట్టణంలో బాగున్నారా మహారాజు గారు? ప్రజలందరినీ చక్కగా చూసుకుంటున్నారు కదా, చెప్పండి మీరు వచ్చినటువంటి కారణం ఏమిటో తెలియజేయండి అన్నారు. అనగానే ముందు ఆయన భగవంతుడు అంతటి వాడు కాళ్ళకు దండం పెట్టాడు కదా మరి. అందువల్ల భగవంతుడికి ఆనందం కలిగించే దీవెన ఇవ్వాడు. ఎటువంటి దీవెన ఇచ్చాడు? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, నీకు వెంటనే వివాహం అవుతుగాక కృష్ణ, పెళ్లి కొడుకు అవుతుగాక దీవించాడు. కృష్ణుడు నిజంగా సిద్ధి వచ్చేసరికి పిల్లలందరూ కూడా సిగ్గుపడుతూ ఉంటారనమాట. అది ఒకప్పుడు అనమాట. ఇప్పుడు నీకు వెంటనే పెళ్లి కావాలనగానే అమెరికాలో ఉన్న పిల్లలైతే ఎలా చూస్తారు కదా, ఏంటి దిక్కుమాలి దీవెన, తొందరగా పెళ్లి చేసుకోమనంటావా? మా స్వేచ్ఛాయుత జీవితం కంటే కూడా అమ్మాయి గారి పెళ్లి ముఖ్యమా? అత్తగారికి మామగారులకి ఆ మూడికి పోయి జీవితాంతా సేవ చేయాలి. అందువల్ల పాపం కృష్ణుడు అలా అనుకోలేదు. నీవు పెళ్లి కొడుకు అవుతు ఇప్పుడు నీల నీరల శ్యామ కృష్ణ, దేవదేవ నీ సేవ చేయ నడపెంచునయా లక్ష్మీ రుక్మిణి. చల్లని వేళలో మాట్లాడుతూ ఉన్నట్టు గురువు గారు. అందువల్ల చల్లని గాలి అంటే మలయమారుత రాగం అన్నమాట. ఆ మలయమారుత అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటిదట. శ్రీకృష్ణ పరమాత్మకు అనగానే అప్పుడు ఆయన పొంగిపోయాట కృష్ణయ్య. ఆయన దీవించగానే, దీవించిన తర్వాత చెప్పాడు, రుక్మిణీదేవి నా శిష్యురాలు, మహాలక్ష్మి సాక్షాత్తు. ఆమె నిన్ను వరించింది, నీకు ఒక ఉత్తరాన్ని కూడా ఇచ్చింది ఆమె. అందువల్ల ఆమె చెప్పినటువంటి మాటలు నీకు చెప్తున్నాను ప్రభా. ఆమె అన్నగారు మూర్ఖుడు రుక్మి, వాడు శిశుపాలుడికి పెళ్లి చేస్తామంటున్నాడు, మీ మేనత్త గారి కొడుకు. అమ్మాయికి అసలు ఇష్టం లేదు, అమ్మాయి నో అని అంటే నో. అందువల్ల అబ్బాయి ఏం కావాలంటే వరుడు కావాలి, అంటే వరింపబడినటువంటి వాడు. అమ్మాయి చూడగానే అబ్బాయి నాకు చాలా బాగా నచ్చేసాడు అని అమ్మాయి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ అమ్మాయి సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏమంటారండి? వరింపబడిన వాడు వరుడు, వరింపబడిన వాడు వరుడు అన్నారన్నమాట.
అందువల్ల అమ్మాయి నిన్ను వరించిందయ్యా, వాడు వరడు, నీవు వరుడు. అందువల్ల మనోహర, మురళీధర, కృష్ణ, మా అమ్మాయి ఇచ్చినటువంటి ఉత్తరం ఇదిగో. ఆమె నిన్ను నమ్ముతుంది సుమా, నీ చరణదాసి, నీ పరమ భక్తురాలు కృష్ణ. ఈ ఉత్తరం చదివి నేనేమి రికమెండ్ చేయడం లేదు స్వామి, నీ మనస్సుకి ఎలా వస్తే అలా చేయి అంటే ఆ ఉత్తరాన్ని ఇచ్చాటండి. ఆ రుక్మిణి అమ్మవారు ఇచ్చినటువంటి ఉత్తరాన్ని ఇచ్చారు. ఆ ఉత్తరాన్ని తీసిన తర్వాత జై శ్రీమద్రమారమణ గోవింద కృష్ణ రుక్మిణీ వల్లభ కృష్ణ పరమాత్మకు స్వాగతం కృష్ణ. కృష్ణ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురా పురసదన మృదువదన మధుసూదన, మధురా పురసదన మృదువదన మధుసూదన, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురా పురసదన మృదువదన మధుసూదన, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురా మళ్ళీ మిగిలిన సగం రుక్మిణీదేవిని కృష్ణుడు చూసినప్పుడు పాడదాం అన్నమాట. ఆవిడ స్వాగతం పలకాలి కదా.